తెనాలి అనే చిన్న గ్రామం నుండి బయలుదేరిన రామలింగడి ప్రయాణం అద్భుతమైన కట్టడాలు, బంగారు గోపురాలు ఉన్న విజయనగర సామ్రాజ్యానికి చేరుకుంది. కాని ఆ వైభవాన్ని చూసి మురిసిపోయే స్థితిలో అతని భార్య కమల లేదు. ఏవండి, తెనాలి నుండి హంపి వరకు నడిపించి నా కాళ్ళరిగేలా చేశారు. ఆ కనిపించే బంగారు గోపురాల మీద ఏదైనా తిండి గింజలు పండుతాయా, లేక ఇక్కడి గాలిని కూడా తాగి బ్రతకమంటారా? కమలా, గాలిని తాగి బతకడమనేది యోగుల పని. మనం భోగులం కాబోతున్నాం. అటు చూడు, ఆ కనిపించే ఐశ్వర్యమంతా మనల్ని ఆహ్వానిస్తోంది. ఆ గోపురాల వెంటే మన అదృష్టం దాగుంది. రామలింగడు ధీమాగా చెబుతున్నాడు కాని ఆ భారీ కోటగోడలు దాటి లోపలికి వెళ్లడం అంత సులభం కాదని అతనికి తెలుసు. ముఖ్యంగా ఆ ద్వారం దగ్గర బండరాళ్లలా నిలబడిన కాపలాదారులను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. గోపురాలు అందంగానే ఉన్నాయి కాని అక్కడ నిలబడిన కాపలాదారులను చూస్తుంటేనే భయం వేస్తోంది. వాళ్ళు మనల్ని లోపలికి రానిస్తారా? మన దగ్గర ఒక్క నాణెం కూడా లేదు కదా. నువ్వు ఇక్కడే ఈ చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకో కమలా. వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, కానీ నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. ఆ కాపలాదారుల బుర్రలు ఎంత బరువున్నాయో చూసొస్తాను.